ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. నేను వచ్చేసి మల్లాపూర్లో ఉన్నానండి. మల్లాపూర్లో మీకు 100 స్క్వేర్ యార్డ్స్లో మంచి ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ లగ్జరియస్ హౌస్ అయితే తీసుకొచ్చారు. రండి నేను మీకు హౌస్ చూపిస్తాను. అండ్ హౌస్ చూసే ముందు మీరు ఒకసారి బిల్డింగ్కి అవుట్లుక్ ఎలివేషన్ అయితే చూడండి. అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే చూడండి మీకు మంచిగా ఒక ప్లాంటేషన్స్ ఇచ్చి మిడిల్లో మీకు మంచిగా వాల్ నుండి వాటర్ ఫాల్ కూడా పెట్టారు. అండ్ చూడండి అవుట్లుక్ ఇలా ఉంటుంది. అండ్ మీకు 2 ఎంట్రన్స్ ఉంటున్నాయి అన్నమాట. చూడండి ఇది వచ్చేసి మీకు మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మీకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. ఈ కార్ పార్కింగ్ స్పేస్లో కూడా మీకు వుడీ లుక్తో ఫాల్స్ని అయితే చాలా బాగా ఇచ్చారు. చూడండి మెయిన్ ఎంట్రన్స్ అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ మీకు గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు యాజ్ అ విండోగా. మీన్స్ అవుట్లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంటీరియర్ లుక్ కూడా చాలా బాగుంటుంది దీంతో. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఇది సిట్టింగ్ స్పేస్ కమ్ షూ ర్యాక్స్ అండి. ఇవి కంప్లీట్గా ఇక్కడ మీకు షూ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ ఫర్నిష్డ్ అనమాట. ఇది వచ్చేసి మీకు మెయిన్ ఎంట్రన్స్ అండి. చూడండి మెయిన్ ఎంట్రన్స్లో మీకు ఇది వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మీకు హాల్ అంటే సిట్టింగ్ స్పేస్లో ఇక్కడ మీకు సిట్టింగ్ స్పేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది హాల్, డైనింగ్ స్పేస్ కమ్ కిచెన్ ఉందండి. ఇక్కడ చూడండి హాల్లో మీకు వన్ సైడ్ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు టీవీ యూనిట్ కూడా. అండ్ ఇక్కడ ఈ హాల్లో మీకు ఇది నేను మీకు సెకండ్ 2 ఎంట్రీస్ అని చెప్పాను కదా, ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్కి అవుట్ సైడ్ కూడా మీకు చిన్న గార్డెనింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా గ్రీన్గా మంచి గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనైతే మంచిగా టీవీ యూనిట్, హాల్, డైనింగ్ స్పేస్ అండ్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్కి అండ్ కిచెన్కి పార్టీషన్ వాల్. అండ్ ఇది కూడా కంప్లీట్గా మేడ్ ఆఫ్ వుడ్ అండ్ మంచి యాక్రిలిక్ ఫినిషింగ్ తోటి అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి కిచెన్ అయితే కంప్లీట్గా మోడర్న్ కిచెనే ఇచ్చారు. చూడండి ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా మీకు బ్రౌన్ మార్బుల్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు కిచెన్లో హాబ్తో పాటు చిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కూడా మంచి క్వాలిటేటివ్ మెటీరియల్. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు చిన్న విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మీకు క్రాకరీ యూనిట్తో పాటు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అనమాట. అవి కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. అండ్ కిచెన్లో మీకు వన్ సైడ్ మార్బుల్ తీసుకున్నారు, ఇంకో సైడ్ కూడా చిన్న ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని కింద కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్స్ట్రా స్టోరింగ్ కొరకు. అండ్ ఈ మార్బుల్ పైన మీకు మంచి ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ కిచెన్ సెక్షన్లో చూడండి ఇక్కడ మీకు ఒక చిన్న పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ పూజా స్పేస్కి కింద మీకు డ్రా కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మీకు స్పేషియస్గా ఉంది. అండ్ చాలా టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అనమాట. ఇక్కడ మీకు వాటర్ కనెక్షన్, బోర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్టోరేజ్ సంప్ కూడా ఇచ్చారండి. అండ్ ఇక డైనింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ మోడర్న్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్తో పాటు మంచిగా డిజైన్డ్ మిర్రర్ అయితే గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా గ్రానైట్ యూజ్ చేశారు. నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. చూడండి ఇక్కడ సైడ్స్కి అయితే కంప్లీట్గా మీకు గ్లాసే యూజ్ చేశారు. అండ్ ఒక్కసారి ఈ షాండ్లియర్ చూడండి. ఈ షాండ్లియర్ అయితే చాలా అంటే చాలా బాగా లుక్ ఇస్తుంది. కంప్లీట్ హౌస్కి అది ఒక లుక్ అన్నమాట. చూడండి ఇది వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మీకు మంచిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే సిట్టింగ్ స్పేస్ అని చెప్పొచ్చు మనకు. ఇక్కడ ఒక మంచి ఎల్షేప్ సోఫానైనా ఎలానైనా సోఫాస్ పెట్టుకొని మంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ చూడండి, డిఫరెంట్ డిజైన్తో డిఫరెంట్ ఎల్ఈడి లైట్స్తో చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వన్ సైడ్ మీరు వాల్కి కనుక చూసుకున్నట్లయితే పికాక్ వాల్ క్లాక్ అయితే ఇచ్చారండి. ఈ పికాక్ వాల్ క్లాక్ కూడా ఈ వాల్కి చాలా పెద్ద అట్రాక్షన్గా మారింది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చూడండి ఇక్కడ మీకు అటు బాల్కనీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ ఇక్కడ మీకు స్లైడింగ్ డోర్ ఇచ్చారండి విత్ నెట్. చూడండి ఒకసారి బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఉంది, ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ డోర్స్కి మీరు కర్టన్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసుకున్నారంటే చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ దాని కింద మీకు డ్రాస్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కలర్ఫుల్ వాల్ అండి. అండ్ ఇది వచ్చేసి మీకు సిస్టమ్ పెట్టుకోవడానికి మంచిగా టేబుల్ అయితే ప్రిపేర్ చేశారు. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ ఇది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా లైట్ కలర్స్తో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్. చూడండి వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్ అయితే చాలా వైడ్గా తీసుకున్నారు. డబుల్ డోర్ వార్డ్రోబ్ అండి ఇది కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. చూడండి వాల్స్కి సైడ్కి కూడా కంప్లీట్గా మార్బుల్ తోటే ఫినిషింగ్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరు క్వాలిటీ మెటీరియల్ ఉందండి. అండ్ ఫాల్ సీలింగ్లో కూడా మీకు మంచి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, మంచి కలర్ఫుల్గా లైట్ కలర్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది ఎల్ఈడి లైట్స్తో. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మీకు వార్డ్రోబ్ స్పేస్తో పాటు ఇక్కడ వాల్కి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ చేసుకోవడానికి మిర్రర్ అయితే ఉంది. అండ్ చూడండి ఇది మీకు అల్మారా స్పేస్, వార్డ్రోబ్ స్పేస్ అని అనుకోవచ్చు. ఇంకా పైన ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. అండ్ ఈ రూమ్లో వెంటిలేషన్ కొరకు మీకు వన్ సైడ్ యూపీవీసీ స్లైడింగ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. చూడండి ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ కూడా టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదండి ఈ G+1 డ్యూప్లెక్స్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు జస్ట్ 100 స్క్వేర్ యార్డ్స్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్కి మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మంచిగా కార్ పార్కింగ్తో పాటు ఒక స్పేషియస్ హాల్ విత్ టీవీ యూనిట్ అండ్ స్పేషియస్ డైనింగ్ స్పేస్ అండ్ మాడ్యులర్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్గా ఫర్నిష్డే. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 2 BHK అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 200 feet ఆఫ్ మెయిన్ రోడ్కి ఈ హౌస్ మీకు థర్డ్ బిట్లో ఉంటుందండి. అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 feet ఆఫ్ రోడ్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి ఫేసింగ్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ లానైతే ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ నుండి మీకు మల్లాపూర్ నోమో ఫంక్షన్ హాల్ వచ్చేసి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇటు నుండి హబ్సిగూడ మెట్రో స్టేషన్ వచ్చేసి మీకు 6 kilometer డిస్టెన్స్లోనైతే ఉంటుంది. అండ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 3 kilometers ఆఫ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,25 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ మీకు ఈ హౌస్పై బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.